హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కర్రాధన. కాకినాడ ఏటుమాగ జగన్నాథపురం జనసేన ఫిషర్మెన్ క్రిస్టియన్స్ దివ్యాంగుల నాయకుడిని అండ్ ప్రెసిడెంట్ని. ఈ వీడియో రేపు ఒకరోజు ఎల్లుండి 27 మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఎంతో ఆలోచించి మనకిస్తున్న మంచి బహుమతి ఎమ్మెల్సీ అభ్యర్థి మన పేరపత్ర రాజశేఖరాన్ని గెలిపించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అధికారం పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్ కాబట్టి స్కూల్స్ డెవలప్ అవుతాయి, ఆడపిల్లలకు మరుగుదొడ్లు, స్కూల్స్, మధ్యాహ్న భోజనం, ఇలా చాలా నిధులు కావాలి. అది కేవలం కూటమి ప్రభుత్వం నిలబెట్టిన అభ్యర్థి అయితే నిధులు బాగిస్తారు. దాన్ని బట్టి స్కూల్స్ డెవలప్ అవుతాయి, ఆడపిల్లల చదువు బాగుంటాయి, మరుగుదొడ్లు ఉంటాయి, చక్కగా ఉంటాయి, అందంగా ఉంటాయి, మధ్యాహ్న భోజనం పేద ప్రజలు కడుపు నిండాగా తింటారు. దయచేసి విద్యావంతులారా, టీచర్స్ అండ్ డిగ్రీ చదువుకున్న యువకులు దయచేసి అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వం నిలబెట్టిన మంచి వ్యక్తి, స్టడీ చేయండి. మీ అమూల్యమైన ఓటుని పేరపత్తుల రాజశేఖర్ గారికి ఓటేసి గెలిపించండి. మన అభివృద్ధిని మనమే కాపాడుకుంటాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థి కాబట్టి నిధులు ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి ఏ సమస్య ఉండదు. మీరు అర్థం చేసుకుని ముందుకు రండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఫేస్బుక్లో పెట్టండి, యూట్యూబ్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, షేర్ చాట్లో పెట్టండి, స్టేటస్లో పెట్టండి. ఏ ఒక్కరిని మిస్ అవ్వద్దు. కూటమి ప్రభుత్వ నాయకులారా, కార్యకర్తలారా, ఈగో ఫీలింగ్స్ వద్దు. 2 రోజులు ఉన్నాయి, జల్లెడ పట్టండి. ఏ ఒక్క ఓటు మిస్ అవ్వకూడదు. మన అన్న ఎమ్మెల్సీగా గెలవాలి, ప్రజలకు మేలు చేయాలి, మంచి నాయకుడు మనకు ఒకరు యాడ్ అవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని మీరు ఎక్కడుంటే అక్కడ ప్రచారం చేయండి, స్టేటస్లో పెట్టండి, సోషల్ మీడియాను ఉపయోగించుకోండి. మీకైనా స్తోమత ఉంటే మీడియాను ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఈ 2 రోజులు బాగా కష్టపడదాం. మన కూటమి ప్రభుత్వం నిలబెట్టిన పేరపత్ర రాజశేఖరాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన అభివృద్ధిని మనమే కాపాడుకుందాం. జై కూటమి.